నారాయణ భట్టతిరి రచన 36వ దశకం పరశురామావతారం. అత్రే పుత్రతయా పురా త్వమనసూయాయాం హి దత్తాభిదో జాతశిష్య నిబంధతంద్రితమనాః స్వస్థశ్చరన్ కాంతయా దృష్టో భక్తతమేన హైహయమహీపాలేన తస్మై వరాన్ అష్టైశ్వర్యముఖాన్ ప్రదాయ దదిధస్వేనైవ చాంతే వధం. పూర్వం నీవు అత్రి మహర్షి అనసూయాదేవి దంపతులకి దత్తుడు అనే పేరుతో కుమారుడిగా జన్మించావు. నీవు గురువుగా ఉండి శిష్యులతో కలిసి ఉండటానికి ఇష్టపడక స్వేచ్ఛగా నీ భార్యతో కలిసి భూమండలం అంతా పరిభ్రమిస్తున్నావు. ఆ సమయంలో మహాభక్తుడు హైహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు నిన్ను సేవించాడు. అతడి సేవకు మెచ్చి అష్టసిద్ధులని ప్రసాదించి చివరికి అతడు నీ చేతిలోనే మరణం పొందేలా వరాన్నిచ్చావు. సత్యం కర్తుమధార్జునస్య చ వరం తచ్చక్తి మాత్రానతం బ్రహ్మత్వేషి తదాఖిలం నృపకులం హంతుం చ భూమిర్భరం. సంజాతో జామదగ్నితో భృగుకులే త్వం రేణుకాయాం హరే రామో నామ తదాత్మజేష్వరజ పిత్రో దధా సంరదం. ఓ శ్రీహరి, ఆ కాలంలో క్షత్రియులందరూ ఎంతో దుష్టబుద్ధితో బ్రాహ్మణుల మీద వేదాల మీద ద్వేషభావాన్ని కలిగి భూమికి భారంగా మారారు. నీ దివ్యవర ప్రభావంతో ఎంతో బలవంతుడైన కార్తవీర్యార్జునుడికి భయపడి వారంతా అణిగి మణిగి ఉన్నారు. పూర్వం నీవు అతడికి నీ చేతిలోనే మరణం సంభవించేలా వరాన్నిచ్చావు. దానిని యథార్థం చేయటం కోసం, అలాగే భూమికి భారంగా ఉన్న క్షత్రియులందరినీ సంహరించటం కోసం నీవు భృగు మహర్షి వంశం వారైన జమదగ్ని రేణుకాదేవి దంపతులకి పుత్రుడిగా జన్మించావు. వారి కుమారులలో నీవు చిన్నవాడువు. నీ పేరు పరశురాముడు. నీవు నీ తల్లిదండ్రులకి ఎంతో ఆనందాన్ని చేకూరుస్తున్నావు. లబ్ధాం నాయగణశ్చతుర్దశవయా గంధర్వరాజే మనాక్ ఆసక్తాంకిల మాతరం ప్రతి పితు క్రోధాకులస్యాజ్ఞయా తాతాజ్ఞాతిగసోదరైః సమమిమాం చిత్వాథ శాంతాత్ పితుః తేషాం జీవనయోగమాపిథవరం మాతా చ తే దాత్వరాన్. ప్రభు, నీవు 14 ఏళ్ల వయసుకే సకల వేదాలని అభ్యసించావు. ఒకనాడు నీ తల్లి రేణుకాదేవి గంధర్వరాజు చిత్రరథుడు కొంతమంది యువతులతో జలక్రీడలు ఆడుతుండగా చూసి ఆకర్షితురాలైందని భావించాడు. జమదగ్ని మహర్షి వెంటనే కోపంగా ఆమెను వధించమని నీ సోదరులను ఆజ్ఞాపించాడు. వారు తిరస్కరించగా తండ్రి ఆజ్ఞ ప్రకారం నీవు నీ సోదరుల్ని, నీ తల్లిని వధించావు. చివరికి నీ తండ్రి శాంతించి వరాన్ని ప్రసాదించగా తిరిగి నీ తల్లిని, సోదరుల్ని బ్రతికించుకున్నావు. నీకు నీ తల్లి రేణుకాదేవి కూడా వరాలను ప్రసాదించింది. పిత్రా మాతృముదేస్తవా హృత వియత్తేనోర్నిజాదాశ్రమాత్ ప్రస్థాయాథ భృగోర్గిరా హిమగిరావారాధ్య గౌరీపతిం లబ్ధ్వా తత్పరసం తదుక్తదనుజచ్ఛేది మహాస్తాదికం ప్రాప్తో మిత్ర మథాకృతవ్రణమునిం ప్రాప్త
ప్రాప్యాగమస్యాశ్రమం. నీ తల్లి రేణుకాదేవిని సంతోషపరచడానికి నీ తండ్రి అనుమతితో స్వర్గలోకంలో ఉన్న కామధేనువుని నీ ఆశ్రమానికి తీసుకొచ్చావు. అలాగే భృగు మహర్షి ఆజ్ఞ ప్రకారం నీ తండ్రి ఆశ్రమాన్ని వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆరాధించావు. ఆయన అనుగ్రహంతో ఒక గండ్రగొడ్డలిని, దివాస్త్రాలని పొంది వాటితో శివుడు చెప్పిన రాక్షసుణ్ణి సంహరించావు. తరువాత అకృతవ్రణుడు అనే ఒక మునిని స్నేహితుడిగా చేసుకొని నీ ఆశ్రమానికి వచ్చావు. ఆఖేటోపగతోర్చున సురగవీ సంప్రాప్త సంపత్కణై త్వత్పిత్రా పరిపూజిత పురగతో దుర్మంత్రి వాచా పునః గాం క్రేతుం సచివం న్యయుంక్త కుధియా తేనాపి రుంధన్ముని ప్రాణ క్షేప సరోషగోహత చ మూచక్రేణ వత్సో హృతః. ఒకనాడు కార్తవీర్యార్జునుడు వేటకని బయలుదేరి దారిలో మీరున్న ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన అతడికి అతడి పరివారానికి కామధేనువు అనుగ్రహంతో విశేష అతిథి సత్కారాలు చేశాడు జమదగ్న మహర్షి. అవి స్వీకరించి తిరిగి నగరానికి వెళ్ళిన కార్తవీర్యుడు నీ తండ్రి దగ్గరున్న కామధేనువుని స్వాధీనం చేసుకోవాలని భావించి ఒక మంత్రిని కొంత సైన్యంతో కామధేనువుని తీసుకురమ్మని పంపించాడు. నీ తండ్రి కామధేనువుని ఇవ్వడానికి నిరాకరించగా ఆ మంత్రి అతడి సైన్యం ఆయన్ని వధించారు. అది చూసి ఆగ్రహంగా చెందిన కామధేనువు అక్కడి సైనికులందరినీ సంహరించింది. వచ్చిన దుష్టమంత్రి ఎలాగో తప్పించుకుని కామధేనువు కూతురైన నందినిని అపహరించుకుపోయాడు. సుక్రోజ్జీవిత తాత వాక్య చలిత క్రోధోధ సఖ్యాసమం విభ్రజ్యాత మహోదరోపనిహితం చాపం కుఠారం శరాన్ ఆరూఢః సహ వాహయంత్రుకరథం మహిష్మతీమావిసన్ వాగ్భిర్వత్సమదాసు శిక్షితిపతౌ సంప్రాస్తుధా సంగరం. ప్రభు, ఆ సమయంలో చనిపోయిన జమదగ్ని మహర్షిని శుక్రాచార్యుడు తిరిగి బ్రతికించాడు. తండ్రి ద్వారా జరిగిన దారుణాన్ని తెలుసుకున్న పరశురాముడు ఎంతో ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఆయన శివుడి సేవకుడైన మహోదరుణ్ణి ధ్యానించగా ఆయన వచ్చి పరశురామావతారంలో ఉన్న నీకు ధనస్సుని, గొడ్డలిని, బాణాలని ప్రసాదించాడు. వాటిని స్వీకరించి సారథితో ఉన్న రథాన్ని ఎక్కి కార్తవీర్యుడి రాజధాని మాహిష్మతీపురానికి చేరుకున్నావు. శాంత వచనాలతో తన నందినీ ధేనువుని ఇమ్మని కార్తవీర్యుణ్ణి కోరగా అతడు నిరాకరించాడు. వెంటనే నీవు అతడితో యుద్ధానికి సన్నద్ధమయ్యావు. పుత్రాణామయుతేన సప్తదశభిశ్చాక్షౌహిణీభిర్మహ సేనానీభిరనేకమిత్రనివహైర్వ్యాజృంభిత యోధనః సజ్జస్త్వకుఠారబాణ విదలన్నిశేష సైన్యోత్కరో భీతిప్రధృతనష్టశిష్టతనయస్త్వామాపదైహయః. కార్తవీర్యార్జునుడు కూడా 17 అక్షౌహిణీల సేనతో, మహాసేనాధిపతులతో, 10,000 మంది పుత్రులతో, ఎంతోమంది మిత్రులతో కలిసి నీతో తలపడ్డాడు. అత్యంత భీకరంగా జరిగిన ఆ సమరంలో నీ చేతిలోని గొడ్డలి, ధనుస్సు, బాణాలతో అతని సైన్యాన్నంతా నాశనం చేశావు. కార్తవీర్యుడి పుత్రుల్లో కొందరు మరణించగా మిగిలిన వారు భయంతో పారిపోయారు. చివరికి కార్తవీర్యుడు పరశురాముడి రూపంలో ఉన్న నీతో స్వయంగా యుద్ధానికి దిగాడు. లీలావారిత నర్మదాచలవలల్లం కేశగర్వాపహ శ్రీమద్బాహు సహస్రముక్త
బహుశస్త్రాస్త్రం నిరుంధన్నముం చక్రే త్వయ్యధ వైష్ణవేపి విఫలే బుద్ధ్యా హరిం త్వాం ముదా ధ్యాయంతం చితః సర్వదోషమవధి సోగాత్ పరం తే పదం. స్వామి, కార్తవీర్యార్జునుడు ఒకానొక కాలంలో తన 1000 చేతులతో పొంగి ప్రవహిస్తున్న నర్మదా నదిని అవలీలగా అడ్డగించాడు. తనతో యుద్ధానికి సిద్ధపడ్డ రావణాసురుణ్ణి గర్వాణ్ణి అణిచాడు. అంతటి బలవంతుడైన కార్తవీర్యుడు నీ మీద ఎన్నో శస్త్రాలు ప్రయోగించాడు. కానీ అవన్నీ నిష్ఫలమైపోయాయి. ఒక చక్రాయుధాన్ని విసిరాడు. అది కూడా నిన్ను ఏమీ చేయలేకపోవడంతో నీవు సాక్షాత్తు నారాయణుడివే అని తెలుసుకొని నీ ధ్యానంలో మునిగిపోయాడు. అప్పుడు నీవు అతడి 1000 బాహువుల్ని ఖండించి వధించగా కార్తవీర్యుడు వైకుంఠానికి చేరుకున్నాడు. భూయో మర్షిత హైహయాత్మజగణైస్తాతే హతే రేణుకాం అజ్ఞానాం హృదయం నిరీక్ష్య బహుశో ఘోరాం ప్రతిజ్ఞాం వహాన్ ధ్యానానితరధాయుధస్త్వమకృతా విప్రద్రోహ క్షత్రియాన్ దిక్చక్రేషు కుఠారయన్ విశిఖయన్ నిక్షత్రియాం మెదినీ. ఆ విధంగా నీ చేతిలో తమ తండ్రి దారుణంగా వధించబడటాన్ని చూసిన కార్తవీర్యార్జునుడి కుమారులు ప్రతీకారంగా నీ ఆశ్రమానికి వెళ్ళి నీ తండ్రి జమదగ్ని మహర్షిని వధించారు. తన భర్త మరణంతో దారుణంగా విలపిస్తున్న నీ తల్లి రేణుకాదేవిని ఓదార్చి ఆమె ముందు సకల క్షత్రియ లోకాల్ని నాశనం చేస్తాను అని భీకరంగా ప్రతిజ్ఞ చేశావు. పూర్వం తపస్సు ద్వారా సంపాదించిన ధనుర్బాణాలని గొడ్డలిని ధరించి భూమండలం మీద అన్ని దిక్కులలో ఉన్న క్షత్రియులందరినీ సంహరించావు. తాతో జీవనకృన్నృపాలకకులం త్రిసప్తకృత్వోజయన్ సంతర్ష్యాద సమంత పంచక మహారక్త హ్రాదౌఘే పితॄన్ యజ్ఞే క్షామపి కాశ్యపాదిషు దిశన్ సాల్వేన యుధ్యన్ పునః కృష్ణోముం నిహనిష్యతీతి సమితో యుద్ధాత్ కుమరైర్భవాన్. తరువాత నీ దివ్యశక్తితో జమదగ్ని మహర్షిని తిరిగి బ్రతికించావు. తరువాత 21 సార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియుడన్న ప్రతి వాడిని వెతికి సంహరించావు. అలా నీ చేతిలో వధించబడ్డ క్షత్రియుల రక్తం సమంత పంచకం అనే మడుగుగా మారింది. అందులో నీ పితృదేవతలకి తర్పణాలు విడిచావు. తరువాత మహాయజ్ఞాన్ని చేసి నీవు జయించిన భూభాగాన్నంతా కశ్యపాది బ్రాహ్మణులకు దానం చేశావు. ఒకనాడు నీవు సాల్వుడనే వాడిని సంహరించబోగా సనక సనందాది బ్రహ్మపుత్రులు వచ్చి అతడి చావు శ్రీకృష్ణుడి చేతిలో రాసి ఉందని చెప్పగా అతన్ని చంపకుండా వదిలిపెట్టావు. న్యస్యాస్త్రాణి మహేంద్ర భూభృతి తపస్త్వన్నన్ పునర్మచ్చితాం గోకర్ణావధి సాగరేణ ధరిణీం దృష్ట్వార్థితస్తాపసైః జ్యాతేశ్వాసధృతానలాస్త్రచకితం సింధుం స్రువక్షేపణా ద్యుత్సార్యో ధృతకేరళో భృగుపతే వాతే స సంరక్ష మాం. నాథా, నీవు సంపూర్ణంగా క్షత్రియుల్ని నాశనం చేసిన తరువాత అస్త్ర సన్యాసం చేసి మహేంద్ర పర్వతం మీద తపస్సు చేయటానికి వెళ్ళిపోయావు. ఆ కాలంలో గోకర్ణం దాకా ఉన్న భూభాగం అంతా సముద్రంలో మునిగిపోయే స్థితిలో ఉంది. అక్కడి మహర్షుల ప్రార్థన విని ఒక్కసారి ఆగ్నేయాస్త్రాన్ని నీవు ధ్యానించావు. అది చూసి ఎంతో భయపడిన సముద్రుడు నీవు స్రువం విసిరినంత మేర వెనక్కి వెళ్ళిపోయాడు. అలా నీ ద్వారా
ప్రాచీన కేరళ రాజ్యం ఏర్పడింది. లోకరక్షణ కోసం పరశురామావతారాన్ని ధరించిన శ్రీ గురువాయూర్పురాధీశ, నన్ను రక్షించు స్వామి. నా రోగాల నుంచి నన్ను విముక్తుణ్ణి చెయ్యి స్వామి. 36వ దశకం సమాప్తం.